26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. టాక్సిక్ ఫ్యామిలీ ఆడియన్స్ తో అస్సలు అవసరం లేదా? కేవలం యూత్ అండ్ మాస్ ప్రేక్షకులు మాత్రమే సరిపోతారా? కేజీఎఫ్ లాంటి సెన్సేషనల్ సినిమా తర్వాత యష్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. కానీ కంటెంట్ చూస్తూ ఉంటే మాత్రం పెద్దలకు మాత్రమే అని అర్థమవుతుంది క్లియర్గా. అసలు యష్ ప్లాన్ ఏంటి? 18+ సినిమాతో 1000 కోట్లు ఎలా వసూలు చేస్తారు? టాక్సిక్ టీజర్ ను ఫ్యామిలీ ఆడియన్స్ ఉన్నప్పుడు ప్లే చేయాలంటేనే భయమేస్తోంది. అలా ఉన్నాయి విజువల్స్. టాక్సిక్ తో మునుపెన్నడూ చూడని అవతారంలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు యష్. ఈ సినిమా టైటిల్, పోస్టర్స్ చూస్తుంటేనే అడల్ట్ అండ్ యాక్షన్ సినిమా అని తెలిసిపోతోంది. యాక్షన్ సీన్స్, గూస్ బంప్స్ ఎలిమెంట్స్ తో దర్శకురాలు గీతూ మోహన్ దాస్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సాధారణంగా బాక్సాఫీస్ దగ్గర 100 కోట్లు రావాలంటే ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ కు రావడం చాలా ముఖ్యం. కానీ టాక్సిక్ మేకర్స్ మాత్రం కుటుంబ ప్రేక్షకులకు దూరంగా కేవలం యూత్ అండ్ మాస్ ఫ్యాన్స్ కు నచ్చే కాంటెంట్ రెడీ చేస్తున్నారు. రక్తపాతం, వైలెన్స్ తో పాటు రొమాన్స్ తో నిండిన బోల్డ్ కథతోనే బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించాలని సినిమా యూనిట్ గట్టిగా ప్లాన్ చేస్తోంది. యష్ కున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతన్ని స్క్రీన్ పైన చూడాలని 4 ఏళ్లుగా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. అందులో ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఉన్నారు. కానీ టాక్సిక్ తో ఓ వర్గం ప్రేక్షకులను మాత్రమే నమ్ముకుని యష్ ఈ స్థాయిలో రిస్క్ చేయడం వెనుక ఉన్న అసలు ప్లాన్ ఏంటో ఎవరికి అంతు చిక్కడం లేదు. యానిమల్, ధురంధర్ లాంటి సినిమాలు 18+ కాంటెంట్ తోనే భారీ వసూళ్లు సాధించి ట్రెండ్ పూర్తిగా మార్చేశాయి. బహుశా యష్ కూడా అదే ఫార్ములాను ఫాలో అవుతున్నారేమో. కానీ వాటిలో హింస ఉన్నా రొమాన్స్ ఓవర్ డోస్ లేదు. కానీ టాక్సిక్ లో ఈ రెండూ ఉన్నాయి. మరి కుటుంబ ప్రేక్షకుల అండ లేకుండానే యష్ 1000 వాలా పేలుస్తారా లేదా అనేది ఆగస్టు 26న తేలనుంది. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.